పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, టౌన్ హాల్ ఎదురుగా, దండువారి వీధి, నెల్లూరు. నాయనా ఇది ఏమన్నా వ్యూ అసలు ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా వ్యూ. ఈ వ్యూ అయితే నాకు చూడడానికి చాలా బాగుంది. మిమ్మల్ని ఇంకా సముద్రం మధ్యలోకి తీసుకెళ్తా, వచ్చేసేయండి. మనలో చాలా మందికి బీచ్ మధ్యలోకి వెళ్ళాలని చాలా కోరిక ఉంటుంది. మీరు కానీ ఈ స్పాట్కి వచ్చేసారనుకోండి, ఆ కోరిక నెరవేరిపోద్ది. మన నెల్లూరులో ఎన్నో బీచెస్ ఉన్నాయి, కానీ ఈ స్పాట్ మాత్రం వేరే లెవెల్ అప్ప. అసలు నిజంగా ఫొటోస్ దిగడానికి కానీ చూడడానికి కానీ వ్యూ సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా చూసేయండి. ఒక్కసారి మీరు అటు చూసారనుకోండి, కన్ను చూపు మేరన బీచ్ ఎంత కనిపిస్తే అంత, సముద్రం ఆకాశం రెండు కలిసినట్టు ఉంటాయి. చూసారా? ఆ స్పాట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి నిలబడుకొని చూస్తే ఏంది స్పాట్ అలా వస్తుంటే కదులుతా ఉంది. ఏం భయం ఇట్లా? ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాబట్టి బాగుంటది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బాగుంటదా? సూపర్. తగులుతా ఉంటే ఊగుతుందా? ఏం ఊగట్లేదే. ఊగట్లా? ఇందాకట్టా ఊగినట్టు అనిపించింది అన్న. అది గాలికి. ఎలా తయారు చేస్తావా? ఏముంది, పాలు బడిగా వస్తే బడిగా అవుతుంది, నీళ్ళు కరెంట్ వస్తే కరెంట్ అవదా? అవునా? ఏం పేరు మీ పేరు? మా పేరు రాకేష్. రాకేషా? ఏ ఊరన్నా ఇది? తుమ్మలపెంట. తాచెట్లపాలెం. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. తాచెట్లపాలెం అన్న. ఇప్పుడు మామూలుగా మన నెల్లూరులో బీచెస్ అంటే చాలా ఫేమస్. ఈ బీచ్ ఎందుకు ఫేమస్? ఇది పైన సముద్రం అక్కడ నుంచి స్టార్టింగ్ నడి మధ్య దాకా ఉంటది, అందుకని బాగా ఫేమస్. ఇక్కడ టూరిస్టు పోతే ఫోటోషూట్కి అన్నిటి బాగుంటది. అందరూ ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే మేము చూసింది ఏంటంటే ఇక్కడ సినిమాలు కూడా చాలా తీసారంట కదా, నిజమేనా? అవునన్నా, నిజమేనన్నా. తీసారు. చాలా సినిమాలు తీసారన్న. సరే, మన నెల్లూరులో చాలా బీచెస్ ఉన్నాయి కదా, ఆ బీచ్ అన్నింటిలో మీకు ఇష్టమైన బీచ్ ఏది? ఇదేనా? ఎందుకన్నా? చాలా ఉన్నాయి కదా ఇంకా. మా కావాలలో నెల్లూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ మొత్తంలో ఇక్కడ ఇదైతే బాగుంటది, మాకు కంఫర్టబుల్ గా ఉంటది. దీన్ని బీట్ చేసే బీచ్ ఇంకోటి లేదు. లేదు. ఇక్కడికి ఒంటరిగా వస్తే రాకూడదు అంటున్నారు. ఒంటరిగా అయితే రాకూడదు అన్న. రాకూడదు. బ్యాచ్ రావాలి. డేంజర్ అన్న. నైట్ 6 దాటిందంటే ఇంకా రాకూడదు. 6 లోపల ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఇబ్బంది ఉండదు. ఎందుకన్నా? ఎందుకు డేంజర్? అంతేనన్నా, ఈ ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంటది. అంటే మొత్తం చీకటిగా ఉంటది కాబట్టి రాలేము, పోలేము. మార్నింగ్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు లోపల వెళ్ళిపోవాలి? మార్నింగ్ నీ ఇష్టం. 5 గంటల నుంచి వచ్చి సాయంకాలం 6 గంటల దాకా కూర్చొని ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది, చల్లటి గాలి వస్తుంటది, అందుకని వచ్చి కూర్చోవచ్చు హ్యాపీగా. అసలు ఈ స్పాట్ చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. అట్లాంటిది ఇక్కడ మనుషులు రావాలంటే ధైర్యం చేస్తారంటావా? అందుకే అన్న, 2-3 రావాలన్న ఇక్కడికి. ఒక్కరిగా రాకూడదన్న. లేడీస్ ఎవరన్నా రావచ్చు అడిగే అన్న? అసలు వాళ్ళని తీసుకురాకూడదన్న. వాళ్ళు వస్తే ఒకవేళ ఫ్యామిలీతో పాటు రావాలి. ఫ్యామిలీ రావాలి. అవును. అంతేగాని కొంతమంది ఉంటారు మన నెల్లూరులో, ట్రిప్పులు వేసుకుంటా మాళ్ళకి ఆడికి ఇక్కడ తిరగదామని చెప్పి చూస్తూ ఉంటారు. వాళ్ళైతే అసలు రాకూడదన్న. డేంజర్ స్పాట్. అమ్మాయిలకి మాత్రం మీరు ఫ్యామిలీతోనే రావాలి. అంతేనా? అంతే అన్న. ఏంది ఈ ప్రదేశంలోకి రాగానే ఏదో గుహల్లోకి ఎక్కడో ఏదో వేరే మన నెల్లూరు కాదు, వేరే ప్రదేశానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంది అసలు మ్యాటర్ దీని సంగతి? ఇది ఏమి కాదన్న, వాటర్ కోసం సిమెంట్ నాగార్జున కట్టించాడు దీన్ని. వాటర్కి రొయ్యల పండ్లు తీసుకున్నాడు. అటు 800 ఎకరా ఉంది, దానికి కట్టించింది ఈ బ్రిడ్జి. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాబట్టి బాగుంటది. అయితే బ్రిటిష్ వాళ్ళు కట్టించారని చెప్తున్నారా? లేదు, సిమెంట్ నాగార్జున కట్టించింది. ఎప్పుడు అన్న కట్టింది ఇది? 40 సంవత్సరాలు అయిపోతుంది. 40 సంవత్సరాలు అయిపోతుంది. 40 సంవత్సరాలు దీన్ని కట్టి. అయితే అలలు ఏమన్నా వస్తుంటే పోతా ఉన్నాయి, పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఇప్పుడు అలా పడదు. దీనికి గ్యారెంటీ 50 సంవత్సరాలు ఇచ్చింది. 50, ఇప్పుడు 40 అయింది. 10 సంవత్సరాలు ఉంది. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏం చేయాలి దీన్ని పడకుండా ఉండాలంటే? పడిపోయి చేసుకుంటే బాగుంటది. రీమోడలింగ్ చేయాలి. పాండ్లు రెడీ చేస్తే చేసుకుంటారు. లేదంటే లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో వదిలేసి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి. అయితే దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే, సముద్రం మధ్యలో కట్టారు బ్రిడ్జ్ ని. మామూలుగా మనం ఎక్కడైనా బ్రిడ్జిలు చూస్తే కొన్ని మామూలుగా కొంచెం ఉంటాయి వెంటనే లోపలికి. ఇదేమో సముద్రం మధ్యలోకి ఉంది. దేన్ని అసలు ఎందుకు ఉపయోగం దీనివల్ల? రొయ్యల పండ్ల కోసమే కట్టింది. అంటే నీళ్ళ కోసమా? రొయ్యలు పట్టడానికి నీళ్లు దీంట్లో పంపింగ్ చేసుకుని ఈ నీళ్లు వెళ్ళి రొయ్యల పండ్లకి పంపింగ్ చేసి నుంచి వాటర్ తీసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రొయ్యల పంటల్లో వదులుకుంటారు. సముద్రం నీళ్లు.
అసలు ఇది కట్టడం అసలు అద్భుతం అని చెప్పాలి. 40 years బ్యాకే దీన్ని టెక్నాలజీ అవార్డు కట్టాడంటే ఆ మనిషిని ఏమనాలా. అసలు ఇంత అద్భుతంగా కట్టాడంటే చాలా అంటే చాలా బాగుంది. కట్టినప్పుడు వాళ్ళే చెప్పారంట 50 years దాకా దీనికి చెక్కు చదవదని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా చాలా అంటే చాలా దృఢంగా ఉంది. 50 years దాటిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని రీమోడల్ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసారంటే మీకు లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది అనమాట. అది కనిపించగానే మీకు కటారి కృష్ణ గుర్తొస్తాడు.